బ్రోకలీ జుకునీ కర్రీ. ఓకే, సో బ్రోకలీ జుకునీ కర్రీస్ అసలు రెండు బ్లాండ్గానే ఉంటాయి. సో దాంతో కర్రీ చేస్తున్నాను, బట్ ఐఎమ్ ప్రెటీ షూర్ టేస్టీగానే చేస్తాం అనుకుంటున్నాను. సో మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో చక్కగా చాలా స్పైసెస్ కనిపిస్తున్నాయి అండ్ బ్రోకలీ అండ్ జుకునీ అండ్ కొద్దిగా ఆలివ్ ఆయిల్ యూస్ చేస్తున్నాను కొంచెం టేస్ట్ డిఫరెన్స్ కోసము. పర్ఫెక్ట్ ఇంగ్రీడియంట్స్ అనమాట. మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఫస్ట్ మనం జుకునీ ఇంకా బ్రోకలీ రెండు కూడా కొంచెం బాయిల్ చేద్దాం. ఓకే, ముందుగా బ్రోకలీ, ఆ తర్వాత జుకునీ కూడా, కొంచెం సాల్ట్ కూడా వేద్దాం. సో త్వరగా ఉడికిపోతాయి. ఎస్, సో ఇంకా వేరే నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా కొంచెం ఆలివ్ ఆయిల్, కొన్ని మెంతులు, ధనియాలు, ఆ తర్వాత సోంపు, ఆ తర్వాత జీలకర్ర. సో ఇది మనం జస్ట్ పౌడర్ చేసుకోవడానికి యూస్ చేస్తాం. అవును, తర్వాత ఎండుమిర్చి కూడా. సో యూజువల్గా అయితే మనము డ్రై రోస్ట్ కూడా చేసుకుంటాము, లేదా ఇలా నూనె కూడా వేసి కొద్దిగా రోస్ట్ చేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు. పట్టుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు దాన్ని మిక్సీ పట్టేద్దాం. సో మసాలా కూడా ప్రిపేర్ చేసాం. నెక్స్ట్ ప్రాసెస్ ఇంకా కొంచెం ఆయిల్, నెక్స్ట్ ఆ తర్వాత అల్లం ముక్కలు, ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు. సో అది కూడా బాయిల్ అయిపోయినట్టుంది, ఒకసారి చూసేద్దాం. చక్కగా బాయిల్ అయిపోయి ఆఫ్ చేసేస్తున్నాం. సో ఇంకా షిఫ్ట్ చేయాలి అందులోకి. చక్కగా బాయిల్ కూడా అయిపోయాయి. నెక్స్ట్ ఇప్పుడు అందులో కొంచెం పసుపు. సో ఇందాక కూడా కొద్దిగా సాల్ట్ వేసాము, కావాలంటే ఇప్పుడు మళ్ళీ సాల్ట్ కూడా వేసి, కొంచెం సాల్ట్, ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా కూడా. సో ఎక్కువ స్పైసెస్ ఏం యాడ్ చేయలేదు కాబట్టి ఈ హోల్ పౌడర్ మొత్తం వేసేసాం. ఓకే, సో కొద్దిగా వాటర్ కూడా వేసేసింది. సో బ్రోకలీ అయితే మనం యూజువల్గా తీసుకుంటూ ఉంటాము, బట్ జుకునీ చాలా రేర్గా తీసుకుంటూ ఉంటాము. అండ్ ఎందులోకి జెల్లప్ అయిపోతుందో ఇంకా తెలియదు అనమాట చాలా వరకు. సో ఎంత ఫ్రీక్వెంట్గా తీసుకోవాలి జుకునీ అనేది? సో జుకునీ వచ్చేసి మనకు లో ఇన్ క్యాలరీ అండ్ బాడీని కూడా రీహైడ్రేట్ చేస్తుంది. సో అందులో ఉండేవన్నీ కూడా చాలా మంచి క్వాలిటీస్ కాబట్టి జుకునీ మనం రెగ్యులర్గా సలాడ్స్లో అయినా మిక్స్ చేసుకోవచ్చు.
సో అండ్ అదే కాకుండా చాలా అది బ్లాండ్ టేస్ట్ ఉంటుంది కాబట్టి చాలామంది తీసుకోరు. సో ఇలా కర్రీస్ లాగా వీక్లీ 3 to 4 times తీసుకోవచ్చు. ఓకే, పర్ఫెక్ట్. సో చక్కగా మనం బాయిల్ చేసేసాము ఆల్రెడీ అండ్ స్పైసెస్ కూడా మిక్సీ పట్టేసాము కాబట్టి రోస్ట్ చేసి కొంచెం టైమే తీసుకుంది కుక్ అవ్వడానికి. Yes. యా, సో రెడీ అయిపోయినట్టేనా? యా, ఇంకా రెడీ, మనం సర్వ్ చేసుకుందాం. సో మెయిన్లీ మనం ఏదైతే మిక్సీ పట్టామో దాని ఫ్లేవర్ ఎక్కువగా అరోమా వస్తుంది. అండ్ మనం బాయిల్ చేయడం వల్ల కూడా దాన్ని ఎక్కువగా కుకింగ్ చేసే టైం పట్టలేదు. ఎస్. ఓకే, ఫైనల్లీ కొంచెం కొత్తిమీర. ఓకే, లస్యా బ్రోకలీ జుకునీ కర్రీ రెడీ అయిపోయింది. యా, బ్రోకలీ జుకునీ కర్రీ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. బ్రోకలీ జుకునీ కర్రీకి కావాల్సిన పదార్థాలు: బ్రోకలీ 1 కప్పు, జుకునీ 1, ఉల్లిపాయలు 2, సోంపు 1 టేబుల్ స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, అల్లం కొద్దిగా, ఎండుమిరపకాయలు 4, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, మెంతులు 1/2 టేబుల్ స్పూన్, ఆలివ్ నూనె 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. బ్రోకలీ జుకునీ కర్రీ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నీళ్లు పోసి బ్రోకలీ ముక్కలు, జుకునీ ముక్కలు, కొద్దిగా ఉప్పు వేసి ఉడకనివ్వాలి. మరొక పాన్ లో ఆలివ్ నూనె వేసి మెంతులు, ధనియాలు, సోంపు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసి వేయించి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. పాన్ లో ఆలివ్ నూనె, తరిగిన అల్లం, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన బ్రోకలీ, జుకునీ మిశ్రమం, పసుపు, ఉప్పు, ముందుగా సిద్ధం చేసుకున్న పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ బ్రోకలీ జుకునీ కర్రీ రెడీ.